రాను రాను ఈ స్పింక్టర్స్ ఎప్పుడైతే ఇప్పుడు చూడండి అధికంగా ఎక్కువ సార్లు మోషన్స్ వెళ్ళటము, లేకపోతే మోషన్ని కంట్రోల్ చేయాలని అంటే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము. అమ్మో ఆఫీస్లో ఉన్నాను, లేకపోతే ఇక్కడ మీటింగ్లో ఉన్నానని మోషన్ వస్తున్నా కానీ ఆపుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ స్పింక్టర్స్ అనేవి దెబ్బతింటాయి. సో అలానే ఎవరైతే ఎక్కువ కూర్చొని జాబ్ చేస్తుంటారో అంటే డ్రైవర్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళలో కంటిన్యూస్గా ఎక్కువసేపు కూర్చోవడం కానివ్వండి, లేకపోతే సరైన ఫైబర్ ఫుడ్ లేకుండా ఉండి వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే బాడీ హైడ్రేట్ కాకపోయినప్పుడు కూడా ఈ యానల్ స్టిఫ్నెస్ అంటాము. అంటే మీరు చూసుకుంటే యానల్ రీజన్ అనటమికి చూస్తే ఇవి కండరాలు మజిల్స్తో కూడుకున్నది. ఆ మజిల్స్కి కావాల్సిన డైలేషను అండ్ కాన్స్ట్రక్షన్ ఎప్పుడైతే దెబ్బతింటాయో స్పింక్టర్స్ అనేవి కూడా దెబ్బతింటాయి. సో వన్స్ స్పింక్టర్స్ దెబ్బతిన్నాయంటే ఇంకా అది సర్జికల్గానే కరెక్ట్ చేయాలి. బట్ మనము ప్రైమరీ లెవెల్స్లో తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హోల్డింగ్ కెపాసిటీ అంటాం. అంటే బ్రీత్ చేసి హోల్డ్ చేయటము, యానల్ రీజన్ని హోల్డ్ చేయటము, ఇలాంటి ఎక్సర్సైజ్ కొంతవరకు ప్రైమరీ స్టేజ్లో హెల్ప్ అవుతాయి. బట్ అప్పటికి కూడా మనం వాటిని గుర్తించకుండా అలానే మొండిగా అలానే చేసుకుంటూ వెళ్తే మాత్రం